రాజకీయాలకు సినిమాలకు జ్యోతిష్యానికి విడదీయరాని సంబంధం ఉంది. చోటా మోటా నేతలు మొదలుకొని బడా రాజకీయ నేతల వరకు ఆస్ట్రాలజర్ల చుట్టూ తిరగడం సర్వసాధారణం. అయితే కొన్ని కాంబినేషన్లు మాత్రం పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అవుతూ ఉంటాయి. అందులోనూ ఏపీ పాలిటిక్స్ లో అయితే ఆ కాంబినేషన్ కి మరింత రాజకీయ ప్రాధాన్యం వచ్చింది. ఒక ప్రముఖ రాజకీయ నేత, ఒక పాపులర్ ఆస్ట్రాలజర్ కలయిక ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి భేటీ యాదృచ్ఛికంగా జరిగిందా, ఉద్దేశపూర్వకంగానే జరిగిందా అనేది పక్కన పెడితే రానున్న రోజుల్లో ఈ బంధం మరింత బలపడుతుందా, వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నదే అందరిలో ఆసక్తి రేపుతుంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. అయితే రాజకీయంగా ఇప్పటి నుంచే అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులతో రంజైన రాజకీయం నడిపిస్తున్నాయి. ఏపీలో గత ఎన్నికల దాకా కాస్ట్ పాలిటిక్స్ ప్రముఖ పాత్ర పోషిస్తే వచ్చే ఎన్నికల నాటికి రకరకాల వర్గాలతో ఊహకందని రాజకీయాలు తెరపైకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 2 సాధారణ ఎన్నికల్లో ఏపీలో వ్యూహకర్తల ప్రభావం గట్టిగా కనిపించింది. అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని పార్టీలు వ్యూహకర్తలని నమ్ముకున్నాయి. టీడీపీకి అది బాగా కలిసొస్తే వైసీపీకి మాత్రం గత ఎన్నికల్లో వ్యూహకర్తల వ్యూహాలు బెడిసికొట్టాయి. వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ స్ట్రాటజీలతో పాటు ఆస్ట్రాలజర్లు సైతం ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ప్రచారానికి తెరలేచింది. దీనికి కారణం తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ ఆస్ట్రాలజర్ రుద్రకర్ణ ప్రతాప్ సమావేశం కావడం. ఇద్దరూ కావాలని సమావేశమయ్యారో లేదంటే అనుకోకుండా కలిశారో గానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ భేటీపై పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన ఫోటోను ఆస్ట్రాలజర్ రుద్రకర్ణ ప్రతాప్ స్వయంగా తనే షేర్ చేశారు. వైసీపీ అధినేతతో జరిగిన సమావేశం గురించి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. దీంతో ఆ పిక్ ని వైసీపీ శ్రేణులు విస్తృతంగా సర్క్యులేట్ చేస్తున్నాయి. రుద్రకర్ణ ప్రతాప్ కి ప్రధాని మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు వైసీపీ నెటిజన్స్. ఇటీవల ఉగాది పర్వదినం రోజున వైసీపీ కేంద్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాశి ప్రకారం ఈ ఏడాది ఆయనకు అంత అనుకూలంగా లేదంటూ పంచాంగ శ్రవణకర్త చెప్పుకొచ్చారు. దీంతో జగన్మోహన్ రెడ్డి తన జాతక ప్రకారం నిజంగా ఏమైనా దోషాలున్నాయని తెలుసుకోవాలని అనుకున్నారో లేదంటే గ్రహాలు అనుకూలించేలా ఆస్ట్రాలజర్ సాయం తీసుకోవాలనుకున్నారో తెలియదు కానీ తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రుద్రకర్ణ ప్రతాప్తో వైసీపీ అధినేత సమావేశం మాత్రం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. రాజకీయాల్లో కీలక నిర్ణయాల ముందు జ్యోతిష్యుల సలహాలు తీసుకోవడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నాయకులు తమ భవిష్యత్తు వ్యూహాలపై స్పష్టత కోసం ఇలాంటి సంప్రదింపులు జరుపుతుంటారు. ఇదే క్రమంలో జగన్ ఈ సమావేశాన్ని నిర్వహించారా అనే సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేస్తారని ఇటీవల ప్రకటిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు సైతం జగన్ పాదయాత్ర చేశారు. అప్పట్లో ఆయన విశాఖ శారదపీఠం స్వామీజీ చెప్పిన సలహాలు, సూచనలు, ముహూర్తాల మేరకే పాదయాత్ర ప్రారంభించిన విషయాన్ని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా జగన్ తన పాదయాత్రకు ముందు మంచి ముహూర్త బలం చూసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో జగన్ రాజకీయ నిర్ణయాలను మరింత జాగ్రత్తగా తీసుకునేందుకు ఈ సలహాలు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు వైసీపీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి జ్యోతిష్యుల సలహాలు తీసుకుంటే తప్పేమీ లేదని ఆ పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నారు. అయితే అది ఎంతవరకు అవసరమో అంతవరకే పరిమితం కావాలనేది వారి సూచన. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఐపాక్ టీంని నమ్ముకున్నారు. ఆ బృందం చెప్పిందే పార్టీ నేతలకు వేదం అన్నట్లు వ్యవహరించారట. పార్టీలోని సీనియర్ల సూచనలను సైతం పక్కన పెట్టారు. ఐపాక్ సూచనలతోనే అభ్యర్థుల ఎంపిక మొదలు ఎన్నికల ప్రచార సభలు, వ్యూహాలను అమలు చేశారు. అయితే ఐపాక్ వ్యూహాలు వైసీపీకి లాభం చేయకపోగా తీవ్ర నష్టం చేశాయి. దీంతో ఎన్నికల తర్వాత జగన్ ఐపాక్ టీంని పూర్తిగా పక్కన పెట్టారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి ఎవరిపైనా అతిగా ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయంతో ఉన్నాయి పార్టీ శ్రేణులు కూడా. అయితే పార్టీ నేతలు చెప్పే సూచనలను జగన్ ఎంతవరకు తీసుకుంటారో, ఆస్ట్రాలజర్తో ఆయన స్నేహం రానున్న రోజుల్లో కూడా కొనసాగుతుందా అనేది చూడాలి.